శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు రమాగోపాల్ వీలాగ్స్లో భాగంగా ఆర్ఆర్బి పిడిచి చూద్దాం. ఆర్ఆర్బిలో A/B కూడా 4 అని ఇచ్చాడు. చిన్న నేనే కొత్తగా చెప్పడంలా ఆ మోడల్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. A/B కూడా 4 అని ఇచ్చాడు. 4:5 A/B కూడా 4:5 ఇచ్చాడు. అదేవిధంగా B/C B/C A/B వచ్చేసి 4:5 B/C 6:7 6:7 ఇచ్చాడు. అయితే A/C అంతా 6:5 ఫైండ్ A/C అన్నాడు. అంటే A/B ఇచ్చాడు, B/C ఇచ్చాడు, C కనుక్కోమన్నాడు. మనం ఏం చేయాలి? ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం కనుక్కోవాలి A/C. ఇస్టులో ఉన్నప్పుడు A/C రాసుకోవచ్చు. A/C A/B అంటే A/B అవుతుంది. అదేవిధంగా ఇంటూ B/C అవుతుంది. A/B B/C B/C అంటే B/C. A/C రావాలంటే A/B ఇంటూ B/C. A/B ఎట్టు వచ్చింది A/B B/C వచ్చి B/C అవుతుంది. అప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారము A వచ్చేసి 4 B వచ్చేసి 5 ఇంటూ B వచ్చేసి 6 B వచ్చేసి ఇక్కడ 6 ఇక్కడ C వచ్చేసి 7. ఈ విధంగా అప్లై చేయాలి. ఇచ్చిన నంబర్స్ని అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? A/C 4 6 24 5 7 35 అంతే. ఇప్పుడు A/C 24:25. దానికి మామూలుగా చిన్నది కూడా చేయొచ్చు. వాడు ఆన్సర్లో ఏది ఇస్తే దాని మీద కొంచెంగా కూడా 3 8 24 3 10 3 అవుతుంది అనుకుంటేప్పుడు తీసేసుకోవచ్చు. కాదు కాబట్టి ఇదే నెంబర్ ఉంటుంది. మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేయొచ్చు. కాబట్టి A/C 24/35 ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా రెండోది చూడండి. ది ఫోర్త్ ప్రపోర్షనల్ టు నంబర్స్ 8, 12 and 8, 18 ఈజ్ అన్నాడు. ది ఫోర్త్ ప్రపోర్షనల్ టు నంబర్స్ 8, 12 and 18 అన్నాడు. ఈ 3 ఇచ్చాడు. ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోమని. ది ఫోర్త్ ప్రపోర్షనల్ టు నంబర్స్ 8, 12 and 18 ఈజ్ అన్నాడు. అంటే మనం ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోవాలి. ఈ ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? 8:12 ఇది 8:12 8:12 ఇక్కడ ఉంది 18 ఇక్కడ ఇది చూడండి. ఇలా కనుక్కోవాలి. ఇక్కడ మనం ఏమనుకుందాం? X అనుకుందాం. 8:12 18:X. అప్పుడు X అనుకుంటే దాన్ని అప్పుడేమవుతుంది? 8X = 12 into 18. 8X = 12. ఇప్పుడు X ఏముంది? మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం. 8X = 12 into 18. అప్పుడు X = 12 into 18/8. 4 3 2 9 9 27. కాబట్టి ఫోర్త్ ప్రపోర్షనల్ నెంబర్ ఎంత అంటే 27. ఇది ఫోర్త్. ఫస్ట్ది 8, తర్వాత 12, తర్వాత 18 ఇచ్చిండు, తర్వాత ఫోర్త్ది వచ్చేసి 27. ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవాలి.
అదేవిధంగా థర్డ్, ది మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద నంబర్స్ 8 and 18. 8, 18 యొక్క మధ్య ఉండేటువంటి 8, 18 మధ్య ఉండేటువంటి ది మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద నంబర్స్ 8 and 18 మధ్య ఉండే ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఈజ్ అన్నట్టు 8 and 8. అప్పుడు మనం ఏం చేయాలి? మీన్ ప్రపోర్షనల్, దీనికి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోండి. మీన్ ప్రపోర్షనల్ పోర్షనల్ మీన్ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మీన్ ప్రపోర్షనల్ కనుక్కుంటే రూట్ కాదు, రూట్ ఆఫ్ 8 into 18 ఈజ్ ఈక్వల్ టు 8, 8, 26, 18, 8, 8, 64, 144. ఇది మల్టిప్లై చేస్తే 144. 144 రూట్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి 8, 18 మధ్య బిట్వీన్ ఎన్ని ప్రపోర్షనల్స్ ఉంటాయంటే 12 మీన్ ప్రపోర్షనల్ 12 ఉంటాయి. ఈ విధంగా మనం మీన్ ప్రపోర్షనల్ ఇచ్చిన మామూలు ఫోర్త్ ప్రపోర్షనల్ లేకపోతే థర్డ్ ప్రపోర్షనల్ ఇచ్చిన ఈ విధంగా మనం సమల్ చేసుకోవాలి. అదేవిధంగా 4వది, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 9 and 12. అది 9, 12కి మధ్య థర్డ్ ప్రపోర్షనల్ ఏంది? 9, 12కి థర్డ్ ప్రపోర్షనల్ ఇప్పుడు అడిగాడు, కనుక్కోమన్నాడు. థర్డ్ అసలు ప్రపోర్షనల్ కనుక్కోవాలంటే ఇప్పుడు నేను చెప్పే విధానం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు చెప్తేనే కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. థర్డ్ ప్రపోర్షనల్ అప్పుడు ఏమనుకోలేదు, లెట్ 9, 12 అంటే 9:12 లెట్ అనుకోను. 9:12 9:12. అప్పుడు దీని విధంగా 12:7, 9:12, 12:6 అనుకుందాం. ఇది 9:12 కాబట్టి ఇది 12:x అని మనం అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది? 9x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు దెన్ 9x ఈజ్ ఈక్వల్ టు ఇందా సేమే. ఇది ఎందుకు ఇచ్చాము? ఈ రెండే ఇచ్చారు కదా, ఇది ఎందుకు వచ్చిందని కంటిన్యూషన్లో 9, 12 తర్వాత నెక్స్ట్ అయితే ఈ లాస్ట్ నెంబర్ ఈ ఫస్ట్కి తెచ్చుకున్నాం, ఫస్ట్కి వస్తుంది. ఇందాక ఫస్ట్లో ఇందాక ఒక లెక్క చెప్పాను, ఆ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే వస్తుంది. అప్పుడు వాడు థర్డ్ ప్రపోర్షనల్ అడుగుతాడు. మీన్ ప్రపోర్షనల్ అడిగితే ఇలా చేసుకోవాలి. థర్డ్ ప్రపోర్షనల్ లేదా ఫోర్త్ ప్రపోర్షనల్ చేస్తే మనం ఇది అనుకోవాలి. 12 ఈ లాస్ట్ నెంబర్ని ఫస్ట్ వేసుకొని ఇక్కడ లాస్ట్ 6 అనుకోవాలి, మనకు తెలియదు కాబట్టి. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 12 into 12. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 12 into 12/9. 12 into 12/9. ఇప్పుడు ఈక్వల్ టు ఏమవుతుంది? 3, 3, 9, 3, 4 చూడండి, 3తో డివిజన్ చేస్తాం. ఈక్వల్ టు 4, 4, 16. కాబట్టి థర్డ్ ప్రపోర్షనల్ 9, 4, 9, 12. ఇక్కడ విస్తరణకి 3వది 16 అవుతుంది. ఇది థర్డ్ ప్రపోర్షనల్. అదేవిధంగా థర్డ్ ప్రపోర్షనల్ అడిగింది. తర్వాత 5th చూద్దాం. డివైడ్ ₹1162 among ABC in the ratio 35 for 28, 30, 20. అంటే 1162 అమౌంట్ని
ఏబిసి అనే ముగ్గురికి 35, 28, 20 ప్రకారం పంచండి అన్నాడు. అమౌంట్ ఎంత? అమౌంట్ వచ్చేసి 1162 రూపీస్. 1162 రూపాయలని ఏబిసి ప్రకారము ఏకి వచ్చేసి 35, బికి 28%, సికి వచ్చేసి 20%. అంటే ఈ 1162 రూపాయలని ఏబిసికి ఏకి 35 వాటమా, బికి 28 వాటా, సికి 20 వాటా ప్రకారము పంచండి అన్నాడు. అంటే డివైడ్ చేయండి అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియోకి సంబంధించిన రూల్ చూద్దాం. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ది రేషియో. అప్పుడేమవుతాయి? ఈ మూడు కలపాలి. 35 + 28 + 20 అంటే 48, 78, 83. అప్పుడు ఏమవుతుంది? ఏకి దేర్ఫోర్ ఏకి ఏమవుతుందంటే ఏ షేర్ అంటే ఏ యొక్క షేరు ఎంత. ఇప్పుడు షేర్ కనుక్కోవాలి. ఏ షేర్ కనుక్కోవాలంటే 1162 ఇంటూ 35/83 35/83. అప్పుడే బి షేర్ ఏమవుతుంది? 1162 ఇంటూ 28/83. సి షేర్ వచ్చేసి 1162 ఇంటూ 20/83. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు ఏమిటి? క్యాలిక్యులేషన్ చేస్తే ఏది వచ్చేసి ఏకి 490, ఇది క్యాలిక్యులేషన్ అయితే 490, బికి వచ్చేసి 392 ప్లస్ సికి వచ్చేసి 280. ఇవి టోటల్ కొడితే 0, 2, 2, 2, 9, 9, 18, 8, 26, 2, 4, 6, 6, 3, 9, 11. 1162 రూపాయలు వచ్చిందా? విధంగా ఏకి 490, బికి 392, సికి 280. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.